హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్. నేను మీ జయమ్మ మనోడిని. జయమ్మ మనోడు అంటే మీ ఊరోడు, మీలో ఒకడు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అదే మానవ నివాసానికి దూరంగా, జంతు ప్రపంచానికి చాలా దగ్గరగా నల్లమల్ల అడవి లోతుల్లో కొలువై ఉన్న ఒక రహస్య ప్రదేశం. ఏంటి మానవ నివాసం, జంతు ప్రపంచం, నల్లమల్ల అడవి అనగానే ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇది ఒక చిన్న సైజు తీర్థయాత్ర మాత్రమే. ఇది తీర్థయాత్రలో చిన్నదే అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న దేవునిపై, ఆ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఉండే నమ్మకం, భక్తి, విశ్వాసం చాలా గొప్పవి. అదే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలానికి సమీపాన నల్లమల్ల అడవి లోతుల్లో దాగి ఉన్న శ్రీ పాలంకేశ్వర వీరభద్రస్వామి దేవాలయం. ఇంత గొప్పగా చెప్పే అసలు ఈ గుడికున్న గొప్ప ఏంట్రా అంటారా? అది నా వర్షంలో చెప్తా వినండి. మొదటగా ఈ గుడికున్న విశిష్టత గురించి మాట్లాడుకోవాలంటే, సంవత్సరంలో 364 రోజులు మూతబడి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే తొలేకాదశి రోజు మాత్రమే ఈ గుడి తలుపులు తెచ్చుకుంటాయి. ఆ ఒక్క రోజు మాత్రమే భక్తులకి దేవుణ్ణి దర్శించుకునే భాగ్యాలు నోచుకుంటాయి. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి ఎన్నో వింతలు, విశేషాలు ఈ నల్లమల్ల అడవిలో కొలువై ఉన్న ఈ పాలంకేశ్వర వీరభద్రునికి సొంతం. ఈ పాలంక వీరభద్రుని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలని అయితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అంతటి మహిమగల వీరభద్రుని దర్శనానికై వెళ్తున్న మేము దారిలో ఎన్నో పల్లెల్ని, వెలుగుల్ని, పల్లె వెలుగు బస్సుల్ని దాటుకుంటూ చివరిగా మానవ నివాసం ఉండే గంజివారిపల్లి అనే గ్రామానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఇంకా 38 కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి వస్తుంది. చూడండి ఆర్చి, ఇదే పాలంకకు వెళ్లే ముఖద్వారం అని అయితే చెప్తున్నారు. మొత్తం అడవి మార్గం గుండానైతే వెళ్ళాలి. మనకి ఇంకా ఏ ఊర్లు జననివాసం అయితే తగలదని అయితే చెప్తున్నారు. చూద్దాం దారి ఎలా ఉండిద్ది ఏంటనేది. అలా గంజివారిపల్లి నుంచి ఎంతో క్యూరియస్ గా నల్లమల్ల అడవిలోకి బయలుదేరిన మాకు దారిలో నల్లమల్ల చెంచు పిల్లలైతే ఎదురయ్యారు. వెళ్తున్న బండిని ఎదురొచ్చి మరీ ఆపిన ఆ పిల్ల మాఫియాని చూసి మాకు ఒకంత భయము, ఆశ్చర్యము రెండూ కలిగాయి. మా దగ్గర ఉన్న డబ్బుల కోసం బండి ఆపారని తెలుసుకొని మా దగ్గర ఉన్న చిల్లర డబ్బులు ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళకి బాయ్ చెప్పి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఒక చెక్ పోస్ట్ అయితే తగిలింది. అక్కడ పోలీసులు బైక్ ఆపి చిన్న క్యాజువల్ చెకప్ అయితే చేశారు. చెక్ చేసిన తర్వాత ఫారెస్ట్ లో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి చెప్పి ముందుకైతే పంపారు. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, ఈ పాలంక వీరభద్రుని దగ్గరికి వెళ్ళి రావడం అనేది అంత సులువైన విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాణాలని ప్రమాదంలో పెట్టడం. నేను ఇలా చెప్పడానికి కారణం లేకపోయింది. మనం చూసుకుంటే తిరుపతి వెంకన్నను చేరుకోవాలన్నా, లేదా శ్రీశైలం మల్లను చేరుకోవాలన్నా ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా మెట్ల మార్గం నుండి వెళ్ళొచ్చు. కానీ ఈ వీరభద్రుని చేరుకోవాలంటే కనీసం రోడ్డు సదుపాయం కూడా ఉండని దట్టమైన నల్లమల్ల అడవిలో రాళ్ళు, రప్పలు, వాగులు, వంకలతో కూడిన దారిలో ప్రయాణించాల్సింది. అలా ముందుకెళ్లిన మాకు మార్గం మధ్యలో శ్రీ మంత్రాలమ్మ తల్లి గుడి అయితే కనిపించింది. ఇక్కడ ప్రజలు చెప్పిన దాని ప్రకారం వీరభద్రుని దగ్గరకు వెళ్లే ముందు ఈ మంత్రాలమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తే మనకి అడవిలో ఎటువంటి ప్రమాదం జరగకుండా సేఫ్ గా మన ఇళ్ళకైతే వెళ్తామని అయితే చెప్పారు. అదే ఈ పాలంక వచ్చే ప్రతి భక్తుడి నమ్మకం కూడాను. ఇప్పుడే మేము పాలంక దగ్గర బైక్స్ ఇవన్నీ పార్క్ చేసే దగ్గరకు వచ్చాము. అంటే మేము కొండ మీద ఉన్నాము. ఇక లోపలికైతే లోయలోకి అయితే దిగాల్సి వస్తుంది. ఇంటి దగ్గర 3 o'clockకి అలా బయలుదేరాము. ఇప్పుడు వచ్చేలేకి 8:30, 9 అయితే అవుతుంది టైము. చూడండి ఫ్రెండ్స్, ఆ దారి మొత్తం మనకి కొండ దారి, మట్టి దారి అవటం వల్ల నా ఒళ్ళంతా చూడండి, ఇదిగోండి మట్టిగా అయితే దుమ్ము కొట్టుకుపోయింది. దగ్గర తీసుకొని చూపించి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దుమ్ము అయితే అయిపోయింది బాడీ మొత్తం. డిఫరెంట్ వెహికల్స్ అయితే మనకి భక్తులు రావడం జరిగింది. సో వీళ్ళంతా పార్క్ చేసుకోవడానికి కానీ ప్లేసెస్ ఉన్నాయి. నైట్ టైం అంతా కలిపి ఇక్కడే స్టే చేస్తారు. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి మనకి లోయలోకి అయితే వెళ్తారు వీరభద్రస్వామి గుడి దగ్గరికి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి వచ్చిన భక్తులు అంటే ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా, కింద రాళ్ళగా అయితే గుట్లగా ఉంది. సో మనకి పడుకోవడానికి ఏంటంటే మనకు అడవిలో దొరికే చెట్లతోని చూడండి మొక్కలు ఉంటాయి కదా చిన్నవి, ఆ మొక్కలు అయితే కట్ చేసుకొని మెత్తగా ఉంటాయని చెప్పేసి బెడ్ లాగా అయితే తయారు చేసుకుంటున్నారు. ఇదిగోండి వచ్చిన భక్తులకి ఉప్మా అయితే చేసి పెడుతున్నారు ప్రసాదంగా. హాయ్ బ్రో, మేమైతే పుల్లల చెరువు నుంచి అయితే రావడం జరిగింది. దాదాపుగా పుల్లల చెరువు అనే గ్రామం ఇక్కడికి
ఒక 70-60 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ టైంలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దాదాపు 9:30 అవుతుంది. ఈ టైంలో కూడా వేడిగా ఉప్మా అండ్ నిమ్మకాయ పచ్చడి అయితే పెడుతున్నారు ఇక్కడ. అండ్ వసతులు అయితే చాలా వరకు పెరిగాయి. ఇంతకుముందు మేము గత 10 సంవత్సరాల నుంచి మా అన్నయ్యలు కానీ ఎవరు మేము కూడా వస్తున్నాం. నేనైతే ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సంవత్సరం వసతులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్, చాలా మంచి టెంపుల్. అండ్ ఇలాంటి వసతులు కల్పించడం వల్ల భక్తులు ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం. స్టార్టింగ్ మీద ఇప్పుడైతే వస్తువులు పెరిగా. అవును, స్టార్టింగ్ లో రోడ్డు మార్గం చాలా అసలు బాగుండేది. పెద్ద రాళ్ళు ఉండేది, రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే దాదాపుగా ఎర్లీగా వచ్చేయడానికి అవకాశం ఉంది. మామూలుగా అయితే మనకి ఇప్పుడే వెలుగులోకి వస్తుంది. మామూలుగా ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడ మాకు తెలిసి ఒక 11-12 ఇయర్స్ నుంచి జరుగుతుంది. చీకట్లో ఈ పాము పురుగు ఇలాంటివి ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి అక్కడక్కడ మనకి చూసుకుంటే లైట్స్ అయితే ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ ఏంటంటే వెహికల్స్ కొంచెం ఈ మార్గానికి కొంచెం లోపల పెట్టుకొని కొంచెం అడవిలోకి అయితే పెట్టుకున్నారు. అలా అడవిలో పెట్టుకొని వాళ్ళు వచ్చిన వెహికల్స్ దగ్గరే పక్కనే చిన్న దుప్పట్లు లాంటివి తెచ్చుకొని దుప్పట్లు పరుచుకొని అయితే పడుకుంటున్నారు. చూడండి, ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకి భక్తులంతా పొద్దున్నే మనకి 5 o'clock లేదా 4 o'clockకి అలా లేచి మనకి కింద లోయలోకి అయితే వెళ్తారు వీరభద్ర స్వామి దగ్గరికి అయితే. చూడండి ఫ్రెండ్స్, మనకి జనాలు లారీలు పెట్టుకొని కూడా అయితే వచ్చారు. అన్న నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్ అన్న. ఇంత అడవిలో ఏమాత్రం నిమ్మకాయ పచ్చడి పెట్టారంటే ఎక్సలెంట్ అన్న. ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఉప్మా పెట్టారు, ఈ పచ్చడి ఇచ్చారంటే ఏందో అనుకున్నా. ఈ నిమ్మకాయ పచ్చడి అయితే పడిపోయాను అన్న. ఇది అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నమ్మకాయ అట్లా అవును. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అన్న చెప్పిన మాట అయితే గుర్తుంది కదా. ఇవన్నీ చూడండి, ఇలా మొక్కజొన్న తినే అన్న అవ్వచ్చు, లేదా ఇలా కలిసి సినిమా చూస్తున్న బాబాయ్ బ్రదర్ అవ్వచ్చు, లేదా ఇలా వాటర్ పట్టుకునే ఈ బాబాయ్ అవ్వచ్చు. వీటన్నిటిని చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది, ఇవి కదా మన మూలాలు. అసలు మనం ఫస్ట్లో ఉండేది ఇలాగే కదా. అంటే జనమంతా ఒక చోట కలిసి ఇలా సందడిగా చేయడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. నాకైతే చాలా బాగా నచ్చింది. వీటన్నిటిని చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది, అంటే నాకు వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఒక సామెత అయితే గుర్తొచ్చింది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అనే సామెత ఇదిగోండి ఇలాగే పుట్టుంటది. అంటే దేవుడి మీద భక్తితో వాళ్ళు ఏం తింటున్నారు, ఏంటి, ఎక్కడ పడుకుంటున్నారు, ఏంటి, ఇవేం పట్టించుకోకుండా కేవలం ఆ దేవుడి మీద ఉన్న భక్తితోనే ఇదంతా చేస్తున్నారు. ఇవి మన నిజమైన మూలాలు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి మనకి అడవిలో ఏంటంటే మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయింది. సో మేము ఏంటంటే నైట్ స్టే చేయడానికి ఇదిగోండి మనకి చుట్టుపక్కల దొరికే ఆకులు కొమ్మలు అయితే పీక్కొని వచ్చి మేము బెడ్ లాగా అయితే సెట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా బెడ్ ఎలా ఉంది ఏంటనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. పెద్ద మనిషి ఇటు ఇందాక ఆడ పక్క సెట్ చేసుకున్నావుగా, ఏంది మళ్ళా ఇరుతున్నావు? మా వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా అంటే అర్థం కాల. నేను వేసుకున్న పక్క పైన వాళ్ళు పక్క వేసుకొని పండుకోవడం. ఏంది నువ్వు రేత్రి మొత్తం ఇంక ఇదిగో ఈడ్చుకుంటానే కూర్చుండేటట్టున్నావుగా. తప్పదుగా, పండుకోవాలిగా. ఇంకా నిద్రపోనా చేతపడి చేస్తున్నావు? చేస్తున్నారా? కరేపాకుతున్నా నిద్రపోయా ఉండలేదు. వచ్చి 3వ నెల 2వ నెల ఇప్పుడు అరే ఇప్పుడు నీకు వచ్చింది 3వ నెల, నాకు వచ్చింది. అంతకుముందు నీకు వచ్చింది కదా. 3వ నెల నీకు వచ్చింది. 3వ నెల నీకు వచ్చింది. మనం సక్సెస్ఫుల్గా రేత్రిపూట బస్ చేయడం అయితే జరిగింది ఈ అడవిలో. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము. ఇదిగోండి చూస్తుంటే మనకి భక్తులంతా కలిసి అడవిలో దొరికే చెట్లలో ఉన్న పొలాలను ఇచ్చుకొని పళ్ళు దోంకోటాలు రీఫ్రెష్ అవటాలు అయితే చూస్తున్నాము. మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలోనే లేచి కొంతమంది భక్తులు ఏంటంటే ముందుగా దర్శించుకోవాలని చెప్పేసి ముందుగానే వెళ్ళడం జరిగింది. మనం ఏంటంటే కొంచెం సన్ రైజ్ వచ్చినాక వ్యూ పాయింట్స్ ఇవి బాగుంటే చూద్దామని చెప్పేసి అయితే ఆగాము. ఇక మనం కూడా ఇప్పుడే బ్రష్ చేసాము. ఇక్కడ ప్రసాదాలు అయితే పడుతున్నారు. ప్రసాదాలు తీసుకొని మనం కిందకైతే వెళ్ళిపోతాం. ఇది దారి అయితే ఇదిగోండి పక్కనే మనకి బైక్స్ కానీ లేదంటే మిగతా వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవడం జరిగింది. నైట్ టైం అంటే మనకి విజిబిలిటీ సరిగా చూపించలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, వెహికల్స్ వేసుకొచ్చిన భక్తులు కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి
మనకి దేవుడి దర్శనం కోసం అయితే వెళ్ళారు, వీరభద్ర స్వామి దర్శనం కోసం అయితే. చూడండి, ప్రతి వెహికల్ అయితే మనకి ఖాళీగా ఉంది. కొంతమంది ఏంటంటే ఎర్లీగా లేకుండా వాళ్ళు ఏంటంటే ఇప్పుడైతే లేచి వెళ్ళిపోతున్నారు. ఇలాంటివే మనం జీవితంలో లైఫ్ టైం వన్స్ అయినా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. అలాంటి ప్రదేశమే ఈ పాలంక. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం స్లిప్ అయినా ఇదిగోండి చూడండి, ఇది సిచ్యువేషను. ఇలాంటి దారిలో కూడా జనాలు ఎంత తెగించి ధైర్యం చేసి వస్తున్నారంటే కేవలం దేవుడి మీద ఉన్న నమ్మకం, ఆయన మీద విశ్వాసం ఉంచి అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇలాంటి భయంకరమైన దారిలో కూడా ఎంతమంది భక్తులు రావడానికి కారణం కేవలం వీరభద్ర స్వామి మహిమ అనే చెప్పుకోవచ్చు.